గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ను అణచివేయడంలో వీళ్ళకు అమ్మకు పెళ్ళానికి వ్యత్యాసం తెలియనటువంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు వీళ్ళు. నేను ఎన్నోసార్లు చెప్పాను ముందు, అన్ని సమస్యలు నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ గంజాయి సమస్య అనేది ఒక అడిక్షన్. ఇది ఒకసారి గంజాయికి అలవాటు అయిన వాడు ఇంకా జీవితంలో బయట రాడు. నేను మొన్న తెలంగాణలో నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక వీడియో చూశాను, నేను చాలాసార్లు కోట్ చేశాను. ఒక తల్లి గంజాయికి అలవాటైనటువంటి కొడుకుని రోడ్డు మీద చెట్టుకు కట్టేసి నీళ్లు పోసి వాడిని కొట్టి, నువ్వు మారవరా, నువ్వు నా కొడుకు కాదు, నువ్వు సచ్చినప్పుడు అవుతారా అని ఆవేదన పడిందంటే ఆ తల్లి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఇటీవల కాలంలో ఈ టెక్నాలజీ కూడా వచ్చింది. టెక్నాలజీ వచ్చి పోర్న్ ఫిల్మ్స్ చూసేస్తున్నారు ఈ పోరుగాళ్ళందరూ. వీడు గంజాయి ప్లస్ ఇది విచ్చలెడతనం వచ్చింది. దీంతో అమ్మాయిలంటే లెక్కలేనితనం వచ్చేసి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడుగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలి. డ్రగ్స్ తీసుకునే వాడి దగ్గరికి, రౌడీ షీట్ దగ్గరికి వెళ్ళి పోయి వస్తే ఏం మెసేజ్ ఇస్తున్నావు?